హలో అండి. స్వీట్ షాప్ స్టైల్‌లో పప్పు చెకోడీలు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎక్స్ట్రా క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా ఈజీ చేసుకోవచ్చు. అంత సింపుల్ ప్రాసెసు. దీనికోసం ఫస్ట్ శనగపప్పుని 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానాలనమాట మెత్తగా. ఇప్పుడు దీన్ని నీళ్ళలో ఉంచేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవాలి. ఏమాత్రం తడి లేకుండా. నెక్స్ట్ ఒక గిన్నెలోకి 2 గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాస్ మైదా పిండి ఉండేలాగా మెజర్ చేసుకోవాలండి. కావాలనుకుంటే మొత్తం బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం మైదా పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయన్నమాట. నేనిక్కడ 4 గ్లాసుల బియ్యం పిండి, 2 గ్లాసుల మైదా పిండి కొలతలతో వేసుకున్నాను పిండిని. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని 6 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. నాకు 4 గ్లాసులు బియ్యం పిండి, 2 గ్లాసులు మైదా పిండి మొత్తం 6 గ్లాసులకి 6 గ్లాసులు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. ఈ నీళ్ళల్లో రుచి సరిపడా సాల్ట్, కొంచెం కారం వేసుకొని కలర్ఫుల్‌గా ఉండటం కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. మనకి స్వీట్ షాప్ స్టైల్‌లో రావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాల్సిందే. చూడండి ఇలాగా మరగాలన్నమాట నీళ్ళు. ఇప్పుడు పిండి వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు రెస్ట్ ఇచ్చేసేయాలి. ఇలా కలుపుకోవాలండి. ఎక్కువ నీళ్ళు పోసామంటే పిండి జారైపోద్దనమాట. ఖచ్చితంగా గ్లాస్ పిండికి గ్లాస్ నీళ్ళు ఉండేలాగా మెజర్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత కొంచెం నూనె వేసుకొని మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా గట్టి ముద్దలాగా కలుపుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఈ వేలో ప్రిపేర్ చేసుకుంటే అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో భలే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి చెకోడీలు. చూడండి ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో మనకి ఎలా కావాలంటే అలాగా, అంటే లావుగా కావాలంటే లావుగా, లేదంటే కొంచెం సన్నగా కావాలంటే సన్నగా, ఎలా కావాలంటే అలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు చెకోడీలాగా. ఈలోగా పప్పు కూడా డ్రైగా అయిపోయింది కదా! నేను ఇక్కడ ప్లేట్ మీద చేస్తున్నానండి చెకోడీలు. ఇలాగా మనకు నచ్చిన సైజులు ప్రిపేర్ చేసుకొని పచ్చిశనగపప్పులో ఇలాగా దొర్లించామంటే పప్పు అంతా కూడా ఈక్వల్‌గా పడుతుంది పిండికి. ఇలాగా మనకి ఎంత పప్పు క్వాంటిటీ కావాలంటే అంత దీనికి అంటించేసుకుంటే సరిపోతుందండి. ఇలాగ 2 వైపులా కూడా అంటించేసామంటే జాయింట్స్‌ని మన చెకోడీలాగా రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అనమాట. పప్పు చక్కగా అంటుకుంటుంది. అసలు ఏమాత్రం రాలదనమాట. ఒక్కసారి పిండికి పప్పు అంటుకుందంటే మళ్ళీక రాదండి, రాలిపోదు. ఇలాగ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాగా వేడెక్కిన ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని మళ్ళీ మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. అదే హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసామంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అస్సలు పిండి పిండిలా ఉంటుంది. సో నిదానంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలాగ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఆయిల్ బాగా వేడెక్కింది కదా! ఇప్పుడు వన్ బై వన్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్న ముక్కడు పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకున్నానండి. అందుగురించి నేను కొన్ని కొన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగ ఆయిల్ వేసిన వెంటనే కూడా నురగలాగా పైకొచ్చేస్తుంది కదా! ఈ బుజురంతా కూడా మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలండి. అప్పుడు మనం గరిటెతోటి కలుపుకోవాలి. లేదంటే నురగలా ఉన్నప్పుడే కలిపామంటే చెకోడీల షేప్ మారిపోతుంది. అలాగే పప్పు కూడా రాలిపోతుందండి. ఇలాగ నిదానంగా ఫ్రై చేసుకుంటే భలే క్రిస్పీగా ఉంటాయి. మనం ఫుడ్ కలర్ వేసుకున్నాం కాబట్టి కలర్‌ఫుల్‌గా అనిపిస్తాయండి. కానీ లోపల వేగవనమాట. చూసుకొని ఒక వాయి ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకుంటే అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో ఉండి భలే క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా సింపుల్ ప్రాసెస్.